ఇస్తే 75% సాటిస్ఫై చేయాలన్నమాట మీరు రాసిన టెస్ట్ క్లాస్. ఓకే, ట్రిగ్గర్స్కి అయితే 1% ఉంటే చాలు. ట్రిగ్గర్స్కి అయితే 1% ఉంటే చాలు. 1% సాటిస్ఫై అయితే యూ కెన్ మూవ్ అనమాట. ఇది కనుక మీరు సాటిస్ఫై చేయకపోతే మీరు రాసిన ప్రోగ్రామ్స్ ఏవి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళవు. ఓకే, అలాగే వెబ్ సర్వీసెస్ క్లాసెస్ రాస్తారు. వెబ్ సర్వీసెస్ క్లాసెస్ ఇవన్నీ ఇంటిగ్రేషన్ వస్తాయి ఇవి. ఓకే, సో మనం చూసేది ఇది వచ్చేసి కంట్రోలర్స్ అంటే లైట్నింగ్ కాన్సెప్ట్, లైట్నింగ్లో వస్తాయి ఇది. సో మనం ఏం చేస్తామంటే నార్మల్ ఎఫెక్ట్స్ క్లాస్కి, ట్రిగ్గర్స్కి, తర్వాత బ్యాచ్ ఎఫెక్ట్స్కి. ఓకే, ఈ మూడు చూస్తాము. ఓకే, సో మీరు రాసిన క్లాసు లైవ్లోకి వెళ్ళాలి అంటే దానికి మీరు టెస్ట్ క్లాస్ రాయాలి. టెస్ట్ క్లాస్ రాసి నార్మల్ ఎఫెక్ట్స్ క్లాస్ అయితే 75% ఉండాలి. ట్రిగ్గర్స్కి అయితే 1% ఉన్నా కానీ చాలు అన్నమాట. లెట్స్ చూద్దాం అది ఎలా ఉంటాయి. టెస్ట్ క్లాస్లో ఎలా రాస్తాము. కన్సోల్ ఒక నార్మల్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ వేరియబుల్స్ నార్మల్ వేరియబుల్స్, అలాగే క్లాస్లో ఏముంటాయి వేరియబుల్స్ ఉంటాయి, అలాగే మెథడ్స్ ఉంటాయి. రైట్, మెథడ్స్ ఉంటాయి మనకి. మెథడ్స్ అసలు మన బిజినెస్ లాజిక్ ఉంటుంది. రైట్, ఈ బిజినెస్ లాజిక్ ఉన్నప్పుడు వేరియబుల్స్లో డేటా, లైవ్ డేటా ఉంటుంది. సో ఇది ఒక క్లాస్, ఇది క్లాస్. సో ఈ క్లాస్ మీరు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మూవ్ చేయాలి అంటే మీరు దీనికి ఒక టెస్ట్ క్లాస్ రాయాలన్నమాట. దీనికి ఒక టెస్ట్ క్లాస్ రాసి ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా కరెక్ట్గా. మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ వేరియబుల్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్ ఉంటున్నాయా లేదా. ఓకే, సో టెస్ట్ క్లాస్కి ఎలా రాస్తాము అంటే నార్మల్ ఎఫెక్ట్స్ క్లాసే. ఓకే, టెస్ట్ ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ 1, టెస్ట్ ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ 1. ఓకే, అది క్లాస్ నేమ్. మీరు ఒక క్లాస్ని టెస్ట్ క్లాస్గా మార్చాలి అంటే యానోటేషన్స్ యూస్ చేయాలా. ఈస్ టెస్ట్ అని యానోటేషన్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయగానే ఇక్కడ ఈ రన్ టెస్ట్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. రన్ టెస్ట్ అనేది ఒక నార్మల్ క్లాస్కి అయ్యేమి ఉండవు, రన్ టెస్ట్ ఉండదు. ఓకే, అదే ఈస్ టెస్ట్ అని సేవ్ చేశారంటే మీకు రన్ టెస్ట్ బటన్ వస్తుంది. ఓకే, సో ఏ క్లాస్ని టెస్ట్ చేయాలి, ఈ క్లాస్ని టెస్ట్ చేయాలి. ఈ క్లాస్ని ఎలా టెస్ట్ చేస్తాము, జనరల్గా అయితే మనం ఎలా టెస్ట్ చేస్తాము, ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ కాల్ మీ అంటాం. రైట్, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుని తర్వాత డేటా జరిగిందా లేదా అనేది ఎలా టెస్ట్ చేస్తాము, సిస్టమ్ డాట్ డీబగ్ అంటాం. సిస్టమ్ డాట్ డీబగ్ అని ఆబ్జెక్ట్ డాట్ నేమ్ డాట్ డీబగ్ అని ఆబ్జెక్ట్ డాట్ సిటీ. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే క్లాస్ సరిగ్గా రన్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలుగుతున్నాం, క్లాస్ ఫంక్షన్ కాల్ అవుతుంది, డేటా కూడా సేవ్ అయింది. ఇది నార్మల్ టెస్ట్ ప్రాసెస్. ఏది మీ ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఇది మీ ఎన్విరాన్మెంట్లో. మీరు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయాలి అంటే దట్ టెస్టింగ్ హ్యాస్ టు బి డన్ త్రూ టెస్ట్ క్లాస్ అనమాట. సో అదే చేయబోతున్నాను నేను. దీనికి void
ఈ టెస్ట్ క్లాస్లో ఒక టెస్ట్ మెథడ్ రాసుకుంటాము. ఓకే, ఒక టెస్ట్ మెథడ్ రాసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ కాల్ మీ ఫంక్షన్ కాల్ చేస్తాం. మనం అనానస్లో ఏం చేసాము, సిస్టమ్ డాట్ డీబగ్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకున్నాం, వాల్యూస్ కరెక్ట్గా సేవ్ అయినాయా లేదా అనేది వేరియబుల్స్లో. ఇక్కడ ఏం చేస్తామంటే వాల్యూస్ కరెక్ట్గా సేవ్ అయినాయి అనేది త్రూ లాజిక్ చెక్ చేస్తాం అనమాట. సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటిది, అది పౌనా ఉండాలి. ఎందులో ఆబ్జెక్ట్ డాట్ నేమ్లో, అలాగే సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది అసెట్ ఈక్వల్స్ అనేది టెస్టుల మీద మొత్తం 2 వాల్యూస్ కంపారిజన్ చేయడానికి మనం వాడతాము. ఆబ్జెక్ట్ డాట్ సిటీ. సో ఇది నార్మల్ మెథడ్. దీన్ని టెస్ట్ మెథడే చేయాలి. దీన్ని టెస్ట్ మెథడ్ చేయాలి అంటే @is టెస్ట్ సేవ్ చేయండి. ఇది టెస్ట్ క్లాసు, ఇది టెస్ట్ మెథడ్. ఎవరో ఏదో అరుస్తున్నారు. ఈస్ టెస్ట్ మెథడ్స్ మస్ట్ బి డిక్లేర్డ్ యాజ్ టెస్ట్ స్టాటిక్. ఓకే, క్లాస్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా నీ లాజిక్ రన్ అవుతుందా లేదా. ఓకే, దానికోసం మీ టెస్ట్ క్లాస్ని రన్ చేస్తారు. రన్ టెస్ట్. టెస్ట్లు రన్ అవ్వగానే ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది. టెస్ట్ ట్యాబ్లో లాక్స్ జనరేట్ అవుతాయి. గ్రీన్ టిక్ వస్తుంది. గ్రీన్ టిక్ అంటే అంత బాగానే జరిగినట్టు, మీ టెస్ట్ క్లాస్ బాగా సక్రమంగా జరిగింది, ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, టెస్ట్ మీ అనే మెథడ్ కూడా కాల్ అయిపోయింది. ఓకే, మీ కోడ్ కవరేజ్ సార్ 70%, 75% మనకు ఎలా తెలుస్తుంది సార్. ఓకే, సో మనం ఈ టెస్ట్ మెథడ్ రన్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు ఇది ఈ డ్రాప్ డౌన్ ఉంది చూసారా, కోడ్ కవరేజ్. కోడ్ కవరేజ్లోకి వెళ్ళి ఆల్ టెస్టెస్ అని చూడండి. ఆల్ టెస్టెస్ కోడ్ కవరేజ్. దీని ద్వారా మనకి జరిగింది ఏం కవర్ చేసింది, మెయిన్ బిజినెస్ లాజిక్ ఇదే కదా. సో బ్లూ కలర్ కోడ్ కవరేజ్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ మొత్తం కవర్ అవుతుంది. ఈ టెస్ట్ క్లాస్ ద్వారా మీ లాజిక్ అంతా కవరేజ్ అవుతుంది. ఓకే, 100% కవర్ అవుతుంది. 100% కవర్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రింగ్ అర్థమైందా? దీన్ని యూజ్ టెస్ట్ అంటాము. సో చూడండి, ఇప్పుడు ఇనీషియల్గా రన్ టెస్ట్ అనేది లేదు. నేను ఈజ్ టెస్ట్ పెట్టి సేవ్ చేసిన తర్వాత కానీ అది వస్తుంది. ఓకే,
public static void test me test call me text underscore example 2 now widget equals to సేమ్ కోడ్ సేమ్ ఎలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ టు కాల్ మీ మెథడ్గా మనం తీసుకుంది కాల్ మీ. ఓకే, సో కాకపోతే వాల్యూస్ ఏంటి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ రేటింగ్ సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఈ వాల్యూస్లో ఏముండాలి, ఇవి ఉండాలి. ఓకే, ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, బిజినెస్ లాజిక్ రన్ అవుతుంది అన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ ఇన్ కేస్ వాల్యూ మిస్ మ్యాచ్ అయితే మీ టెస్ట్ క్లాస్ రన్ అవ్వదు, ఇది సాటిస్ఫై అవ్వదు, కోడ్ కవరేజ్ తక్కువ అయిపోద్ది అన్నమాట. సో రన్ టెస్ట్. సో మీ లాగ్స్ టెస్ట్ క్లాసులకు సంబంధించి లాగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. సో ఇప్పుడు ఇది ఎంత కవరేజ్ అయిందో చూడండి, ఆల్ టెస్ట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. ఈ టెస్ట్ క్లాస్ అయితే 100% కవర్ చేసింది, టెస్ట్ క్లాస్ అయితే 100% కవర్ చేసింది. ఇన్కేస్ పబ్లిక్ 1 అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నేను పబ్లిక్ 1 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఈ క్లాస్ ఏం చేస్తుంది, పబ్లిక్ అని ఎక్స్పెక్ట్ ఇస్తుంది. సో రన్ చేద్దాం, మళ్ళీ రన్ ఇట్. ఫెయిల్ అయింది. ఓ ఎందుకు ఫెయిల్ అయింది, సో అసెస్టేషన్ ఫెయిల్డ్, పబ్లిక్ 1. యాక్చువల్గా పబ్లిక్ వస్తుంది, కానీ మనం చెక్ చేస్తుంది పబ్లిక్ 1. ఓకే, నీ క్లాస్ ఏం చేస్తుందంటే పబ్లిక్ అని ఇస్తుంది డేటా, బట్ టెస్ట్ క్లాస్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది పబ్లిక్ 1. అంటే నువ్వు రాసిన టెస్ట్ కేసు ఫెయిల్ అయింది. అంటే ఒకటి నీ వాల్యూ అయినా తప్పు ఉండాలి, లేదా ఈ లాజిక్ అన్న తప్పు ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, కోడ్ కవరేజ్ అయితే జరుగుతుంది, కోడ్ కవరేజ్ అని జరుగుతుంది, బట్ యువర్ టెస్ట్ కేసెస్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్ అన్నమాట. అది ఓకే, నెగిటివ్ టెస్ట్ అంటారు దీన్ని. ఓకే, సో ఇన్ కేస్ మన లాజిక్స్లో కనుక ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం. ఓకే, నేనేమంటానంటే ఇక్కడ ఇఫ్ మీరు ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే హార్ట్ పబ్లిక్, అది కాకపోతే రేటింగ్ వచ్చేసరికి ఇంకోటి ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, వాము పెట్టాను, లేకపోతే అసలు మార్చేసండి ఫీల్డ్ అమౌంట్ ఈక్వల్స్ టు అమౌంట్ ఈక్వల్స్ టు ఇది ఉంది.
ఇస్తుంటాడు 3 దగ్గర సో ఇదేంటంటే మన నార్మల్ ప్రోగ్రామ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, బ్యాంకింగ్ అయితే ఈ 2 వేరియబుల్స్ యొక్క డేటా ఇది. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ కాకుండా నువ్వు వేరేది ఏదైనా ఇచ్చావు అనుకో, యూజర్ అనేవాడు వేరేది ఇచ్చాడు అనుకో, అప్పుడు రేటింగ్ అండ్ అమౌంట్ వాల్యూస్ షుడ్ బి దిస్ అనమాట. అది సో యూజర్ 2 డేటా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఇందాక ప్రీవియస్ క్లాస్లో ఒకటే డేటా కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ, బట్ రియల్ టైంలో మనకి సో మల్టిపుల్ డేటా వస్తుంది. సో వేరే డేటా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నీ క్లాస్లో కనుక ఇన్ కండిషన్స్ ఉంటే దాన్ని ఎలా డీల్ చేస్తావు టెస్ట్ క్లాసెస్లో? ఎగ్జాంపుల్ 3 is just is test public static void test call me. మీ ఇష్టం మెథడ్ నేమ్స్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇది ఓకే, మల్టిపుల్ మెథడ్స్ రాస్తాం మనం టెస్ట్ క్లాసులో, ఒక్కొక్కటే కాదు నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాస్తుంటాం. ఎందుకంటే మీ రియల్ టైం క్లాస్లో ఎన్ని ఉంటాయి, ఒకటి ఫంక్షన్ ఉండదు కదా, హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ రాస్తూ ఉంటారు. సో ప్రతి ఫంక్షన్ని కాల్ చేయాలా, ప్రతి ఫంక్షన్ని టెస్ట్ చేయాలా. ఓకే, అలా ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డాట్ కాల్ మీ. సో యాక్చువల్గా మీకు డేటా ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ చేస్తేనే జరుగుతుంది ఈ డేటా అనేది. కాబట్టి కాల్ చేస్తారు, ఫస్ట్ కాల్ చేస్తారు, తర్వాత చెక్ చేస్తారు. తర్వాత ఏమని చెక్ చేస్తారు, ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ ఏంది, టూ కేసెస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి డైరెక్ట్ కాల్ చేస్తే ఇది డైరెక్ట్ వాల్యూస్ సెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ క్లాస్లో ఏమవుతుంది, ఇండస్ట్రీ వాల్యూ బేస్ చేసుకొని ఈ 2 వాల్యూస్ సెట్ అవుతున్నాయి. రైట్, ఫస్ట్ ఇండస్ట్రీ వాల్యూ బేస్ చేసుకొని ఈ 2 వాల్యూస్ సెట్ అవుతున్నాయి. సో అంటే ఈ ఫంక్షన్ లోపలికి రాగానే ఇండస్ట్రీ వాల్యూ చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫంక్షన్ లోపలికి రాగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అంటున్నాం. అంటే ఈ ఫంక్షన్ లోపల రాకముందే ఇండస్ట్రీ వాల్యూ సమ్వేర్ ఎల్స్ యూజర్ ఇస్తాడనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాంకింగ్, ఆ తర్వాత కాల్ చేసిన తర్వాత ఇప్పుడు సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఏమేంటి, ఇది హాట్ కదా, హాట్ అను 10,000. డాట్ రేటింగ్ అలాగే సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు అమౌంట్, ఆబ్జెక్ట్ డాట్ అమౌంట్. సో ఇది 1 కేస్. ఇది రన్ టెస్ట్. ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయినప్పుడు ఈ 2 వాల్యూస్ జరిగినాయా లేదా టెస్ట్ కేసెస్. సో జరిగింది. నెక్స్ట్ ఆల్ టెస్టెస్. ఆల్ టెస్టులు అంటే ఎంత చేయాలి, ఏ లాజిక్ టెస్ట్ చేయాలనేది డిఫైన్ చేస్తుంది. సో బ్లూ కలర్ వచ్చేసరికి మీరు కవర్ చేసింది, పింక్ కలర్ వచ్చేసరికి ఇంకా నాట్ ఎట్ కవర్డ్ అనమాట. ఓకే, మీరు రాసిన లాజిక్ ఏంది, బ్లూ కలర్ వరకే, ఐ మీన్ ఈ బ్యాంకింగ్ వరకే రాశారు, అందుకే ఇది ఆల్ టెస్టెస్ చూపిస్తుంది. ఓకే, సో మీ బేసిక్గా ఆల్ టెస్టెస్ అనేది ఏంటంటే చూపిస్తుంది ఎంత కవర్ అయింది, ఎంత కవర్ అవ్వలేదు. ఏదో టెస్ట్ క్లాస్ అనుకోండి, మీరు రాసిన టెస్ట్ క్లాస్ ఎంతెంత కవర్ చేసింది. ఓకే, రెడ్ కలర్ ఇది ఇంకా కవర్ చేయాలి మీరు. ఓకే, ఇది ఇంకా మీరు కవర్ చేయాలి. సో ఇన్ కేస్ బ్యాంకింగ్ కాకపోతే
ఇన్ కేస్ బ్యాంకింగ్ కాకపోతే, అంటే యూజర్ అనేవాడు బ్యాంకింగ్ అనేవాళ్ళ వేరేదేదో ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, వేరేదేదో ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, వామ్ అవ్వాలి. బ్యాంకింగ్ ఇచ్చి ఫంక్షన్ కాల్ అయితే ఈ రెండు వాల్యూస్ ఇది అవ్వాలి. ఎనర్జీ ఇచ్చి ఫంక్షన్ కాల్ అయితే వాము అంటే ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రన్ టెస్ట్, సో ఇప్పుడు చూడండి ఆల్ టెస్ట్ కేసెస్, ఇప్పుడు ఇందాక 60 ఉంది, ఇప్పుడు 100 ఉంది. ఓకే, సో మీ టెస్ట్ క్లాస్ కూడా ఏం చేస్తుంది, 100% కోడ్ కవరేజ్ అనేది జరుగుతుంది. సో మీరు ఈ క్లాస్ని మూవ్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇఫ్ కండిషన్స్ ఉంటే మనం ఇలా డీల్ చేసుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ముందుగానే ఇక్కడ లాజిక్లో మీరు అర్థం చేసుకోవాలి, ఫంక్షన్ కాల్ చేసి ఇది జరుగుతుందా. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తాము, ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, లాజిక్ ఇండస్ట్రీ వాల్యూ చెక్ చేస్తున్నాడు అంటే ఇండస్ట్రీ వాల్యూ ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి నేను ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే ఫంక్షన్ కాల్ చేసుకున్నాను, ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇఫ్ బ్లాక్ టెస్ట్ కేసెస్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇందా రాంగ్ వాల్యూస్ చెక్ చేసాం కదా, అది నెగిటివ్ టెస్టింగ్ అనమాట. ఓకే, త్రీ 4 decimal lead object variables, lead source. ఓకే, నా ఫంక్షన్ ఏం చేస్తుంది, నాకు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏంటంటే lead source is equals to web అయితే class name is equals to in case lead source web కాకపోతే లాస్ట్ నేమ్ ఏమవ్వాలి, నా క్లాస్. సో దీనికి మనం టెస్ట్ క్లాస్ రాస్తాం. Test public static just to show method. సో మనకేంటిది, ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ షో. ఈ మెథడ్ చేసే ముందు లీడ్ సోర్స్ ఆబ్జెక్ట్ డాట్ లీడ్ సోర్స్ కనుక నువ్వు వెబ్గా సెట్ చేస్తే సో లీడ్ సోర్స్ కనుక వెబ్ అయితే లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ పవన్ కుమార్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ నేమ్
లాస్ట్ నేమ్. అలాగే ఇన్ కేస్ ఆబ్జెక్ట్ డాట్ లీడ్ సోర్స్ కనుక ఈమెయిల్ అయితే ఈ రెండు ఏమవుతాయి? So run the test. టెస్ట్ క్లాసెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? పవన్ కుమార్ మెయిల్ చూద్దాం, లాగ్ చూద్దాం ఎందుకు ఫెయిల్ అవుతుందో, ఎక్కడ ఫెయిల్ అవుతుందో. అసర్షన్ ఫెయిల్డ్, ఏదో వాల్యూ యాక్చువల్ కుమార్ పవన్ అని వస్తుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రివర్స్లో వచ్చినాయా? ఓకే, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్. ఓకే, అర్థమైంది కదా? మిస్ మ్యాచ్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రాలేదు, అందుకే ఫెయిల్ అయిపోయినాయి. ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రాకపోయేసరికి ఫెయిల్ అయిపోయిందండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కరెక్ట్గా రానప్పుడు ఈ క్లాస్ని మీరు మూవ్ చేసి కూడా ప్రయోజనం లేదు కదా. సో అన్నీ కవర్ అయిపోయింది, మీ బిజినెస్ లాజిక్ అంతా కవర్ అయిపోయింది. ఓకే, క్లియరా? సో డిఎంఎల్ ఆపరేషన్స్ ఎగ్జాంపుల్ 5. సో మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తాం కదా, డిఎంఎల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు టెస్ట్ క్లాస్లో ఎలా రాసుకుంటాం. ఓకే, పబ్లిక్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్ స్ట్రింగ్ పబ్లిక్ ఫోన్. ఒక మెథడ్ క్రియేట్ చేస్తుంది. కాంటాక్ట్ CON is equals to new contact. Con dot last name is equals to last name. Con dot అలాగే మనము అన్ని స్టాటిక్ వాల్యూస్ పెట్టాం, ఇది డైనమిక్ చేసేస్తున్నాం. రియల్ టైంలో మనకి డైనమిక్గా ఉంటాయి వాల్యూస్ అనేవి. యూజర్ ఎక్కడో ఇస్తాడు, మనం వాటిని క్లాస్కి పాస్ చేస్తాం. ఓకే, అంతే కదా. ఈ వాల్యూస్ అన్ని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఈ వాల్యూస్ అన్ని ఫ్రంట్ ఎండ్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని బ్యాక్ ఎండ్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, బ్యాక్ ఎండ్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇలాంటి వాటికి టెస్ట్ క్లాస్లో ఎలా రాస్తాం, ఇలాంటి వాటికే రేపు రాసేది మనం. ఓకే, ఇందాక మీకు చూపించిన 4 ఎగ్జాంపుల్స్ ఏంటంటే అసలు ఏంది బేసిక్ అనమాట. ABCD మీ చేత రుద్దిచ్చాను. ABCDs ఈజ్ టెస్ట్ ప్రాసెస్, అది అప్రోచ్ ఇస్ డిఫరెంట్. స్టాటిక్
void test ఏ మెథడ్ అది క్రియేట్ రికార్డ్ మెథడ్ ఫలానా మెథడ్కి నువ్వు టెస్ట్ మెథడ్ రాస్తాము ఓకే నేమింగ్ కన్వెన్షన్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్లో ఏ బిజినెస్ లాజిక్ కవర్ చేసింది ఏ మెథడ్కి సంబంధించిన బిజినెస్ లాజిక్ని కవర్ చేసింది ఓకే దాని తర్వాత సో ఇప్పుడు మీ లాజిక్ ఏంది ఏం టెస్ట్ చేయాలి ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏం టెస్ట్ చేయాలో చెప్పండి మీ క్లాస్ ఏం చేస్తుంది మీ క్లాస్ ఏం చేస్తుంది కాంటాక్ట్ని క్రియేట్ చేస్తుంది రైట్ కాన్ఫిడెంట్గా చెప్పండి నాలాగా డౌట్ఫుల్గా చెప్తున్నారు కాన్ఫిడెంట్గా చెప్పండి ఓకే సో మీ క్లాస్ ఈ క్లాస్కి టెస్ట్ క్లాస్ రాయాలా ఓకే అసలు మీకు ఈ క్లాస్ డిప్లాయ్ చేయాలి అంటే అసలు మీ క్లాస్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తారు ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కాల్ చేసే ముందు ఈ వాల్యూస్ అన్ని సెట్ చేస్తారు ఈ వాల్యూస్ అన్ని సెట్ చేసి ఫంక్షన్ కాల్ చేస్తారు ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాము ఒక కాంటాక్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాము కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయితే ఈ మెథడ్ అంతా సక్సెస్ఫుల్ అయినట్టు అదే కదా టెస్టింగ్ అంటే ఈ క్లాస్ ఏం చేస్తుంది ఒక కాంటాక్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకొని ఈ కాంటాక్ట్ రికార్డ్ని ఒకటి క్రియేట్ చేస్తుంది మన దాంట్లో కూడా అంతే చేయాలి ఒక కాంటాక్ట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి ఓకే కాంటాక్ట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి object dot first name object dot first name object dot phone is equals to alias ఇచ్చాము dot create record ఈ వాల్యూస్ బేసిక్ ఎక్కడ గ్యాదర్ చేస్తాము రియల్ టైంలో యూజర్ దగ్గర నుంచి ఫ్రంట్ ఎండ్ ఫామ్లో నుంచి తీసుకుంటాం రైట్ ఫ్రంట్ ఎండ్ ఫామ్లో నుంచి తీసుకుంటాం కాంటాక్ట్స్ న్యూ కాంటాక్ట్ ఇక్కడ ఇస్తాడు ఇక్కడ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేసినప్పుడు నీ క్లాస్ రన్ అవుతుంది ఈ మెథడ్ రన్ అవుతుంది ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం ఈ వేరియబుల్స్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి కాంటాక్ట్లో పెట్టుకొని కాంటాక్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం సో అదే చేస్తున్నాం మనం టెస్ట్ క్లాస్లో కూడా వాల్యూస్ అన్ని యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం అంటే మనం ఇవ్వాలి ఇక్కడ టెస్ట్ క్లాస్లో మనం అజంప్షన్ ఇది ఈ వాల్యూస్ ఇచ్చి ఈ మెథడ్ కాల్ చేస్తే రికార్డు ఇన్సర్ట్ అవ్వాలన్నమాట ఇది జరుగుతుందా లేదా ఇన్సర్ట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము సిస్టమ్ నాట్ అసెట్ ఈక్వల్స్ టు రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలి ఈ రికార్డు ఇన్సర్ట్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి ఓకే ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం మన దగ్గర క్వరీస్ ఉంటాయి కదా రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా అనేది name is equals to object dot and name is equals to object dot రికార్డ్ కనుక ఇన్సర్ట్ అయితే వస్తుంది ఇది వస్తుంది కౌంట్ ఎంత రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కౌంట్ రికార్డ్ ఎన్ని రికార్డులు ఇన్సర్ట్ చేస్తున్నాం మనం
అది ఎక్కడ ఉంటుంది? కౌంట్లో ఉంటుంది. అర్థమైందా? ఈ క్వరీస్ గుర్తున్నాయా? నేనేమంటున్నాను? ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ లాగ్ లాస్ట్ నేమ్ అంటే ఏంటి? లాస్ట్ నేమ్ పవన్ అయి ఉండాలి అండ్ ఫస్ట్ నేమ్ కుమార్ అయి ఉండాలి. ఓకే, పవన్ కుమార్ అయిన రికార్డు తీసుకుంటారా అంటున్నాం. ఎన్ని రికార్డులు వస్తాయి? ఒకటి వస్తుంది. అది కూడా కౌంట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, అది కూడా నేను కౌంట్ తీసుకుంటున్నాను. కౌంట్ అంటే కౌంట్ చేసి ఇస్తుంది నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, ఓకే, రన్ టెస్ట్. చూడండి 100% కవర్ అయిపోయింది. ఇన్సర్ట్ అవుతుందంట. మీరు రాసిన టెస్ట్ క్లాస్ 100% కోడ్ కవరేజ్ జరిగింది. అలాగే లాజిక్ కూడా, ఇది కూడా ఓకే గ్రీన్ కలర్లో ఉంది. మరి ఇన్సర్ట్ అయిందా లేదా రికార్డ్ చూద్దాం. కాంటాక్ట్స్లో న్యూ దిస్ వీక్, ఈ వారంలో ఏం జరగలేదు. మరి మన రికార్డ్ ఎటుపోయింది? మన రికార్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇన్సర్ట్ అయిందా లేదా ఎలా చేసింది? మరి టెస్ట్ క్లాస్ పాస్ అయిపోయింది. మరి ఇన్సర్ట్ అయితే డేటా ఇక్కడ ఉండాలి. డేటా లేదు ఇక్కడ. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు టెస్ట్ క్లాస్లో ఏ డేటాని క్రియేట్ చేసినా అది పర్మనెంట్గా కమిట్ అవ్వదు డేటాబేస్కి. ఓకే, అప్లికేషన్ క్యాషీ మెమరీలోనే ఉంటుంది అది. ఓకే, టెంపరీగా క్యాషీ మెమరీలో ఉంటుంది. ఇట్ విల్ నాట్ కమిట్ టు ద డేటాబేస్ అనమాట. ఇట్ విల్ నాట్ కమిట్ టు ద డేటాబేస్. ఓకే, ఇదంతా టెంపరీగా అక్కడే ఉంటుంది. మీ క్లాస్ రన్ అయ్యేదాకా అట్లనే ఉంటుంది. ఈవెన్ మీరు అప్డేట్ చేసినా ఇంకేదైనా చేసినా టెస్ట్ క్లాసెస్ అంటే ఏంది? అజంప్షన్ చేసేవన్నీ మీరు ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, డేటాబేస్కి కమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ డేటా విల్ నాట్ కమిటెడ్ టు ద డేటాబేస్ అనమాట. ఓకే, మీరు ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన, ఓకే ఈ 3 డిఎంఎల్ ఆపరేషన్స్ ఏవి చేసినా కానీ టెస్ట్ క్లాసెస్ ద్వారా ఏది కమిట్ అవ్వదు. అన్నీ మన అజంప్షన్స్తో డేటాను తీసుకుంటాము, ఇన్సర్ట్ చేసి ఇలానే కౌంట్ చేసుకుంటూ ఉంటాము, లేకపోతే కొరీని చేసి పుల్ చేయటము, లిస్టులు తెచ్చుకోవటము, అన్నీ ఇలానే చేస్తుంటాం. ఓకే, ఎనీ డౌట్స్ అండి? సో మీరు టెస్ట్ క్లాస్ చేంజ్ చేయగలనే ఇక్కడ ఇందాక మనకు ఆల్ టెస్ట్లోనే వచ్చినాయి. టెస్ట్ క్లాస్ ఎంత సాటిస్ఫై చేసింది వచ్చింది. ఇప్పుడైతే ఏం లేదు. మీరు ఎప్పుడైతే టెస్ట్ క్లాస్ అప్డేట్ చేశారో ఆటోమేటిక్గా ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ ఎరేజ్ అయిపోతాయి. ఇక్కడ కోడ్ కవరేజ్ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి నన్నాను ఉంది. మీరు ఎప్పుడైతే రన్ టెస్ట్ చేస్తారో కోడ్ కవరేజ్ అయితే జరుగుతుంది. బట్ టెస్ట్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. Insert failed. First exception on row 0. First error. Field custom validation. Message from validations. Rules. Okay. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ ఫస్ట్ డిజేబుల్ చేసుకోవాలి.
annotations, triggers. Please provide email address. Context validation rules. Active లో ఒకటి ఉంది. Result. Completed. Okay. Basically select star count from contact అని ఉందనుకోండి. క్వరీ ఎడిటర్లో మీరు ఈ క్వరీ రన్ చేస్తే ఎంత కౌంట్ వస్తుంది చూడండి, 89. ఈ క్వరీ రన్ చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ది టెస్ట్ క్లాస్ 89 వచ్చింది. కానీ నేను ఇన్సైడ్ ఆఫ్ ది టెస్ట్ క్లాస్ రన్ చేస్తే నాకేం వచ్చింది, కౌంట్ 1 వస్తుంది. ఎందుకని? ఎందుకనంటే టెస్ట్ క్లాస్ ఎప్పుడు కూడా కరెంట్ కంటెక్స్ట్, కరెంట్ సినారియో, కరెంట్ ఎన్విరాన్మెంట్, కంటెక్స్ట్ అనమాట. క్యాష్లో ఏదైతే ఉందో అంతా ఏదన్నా టెంపరీ మెమరీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ టెంపరీ మెమరీలో ఏముంటుంది, మీరు క్రియేట్ చేసిన ఈ ఒక్క రికార్డే ఉంటుంది. నేను అందుకే 2 క్వరీస్ రన్ చేసి చూపిస్తున్నానండి. ఓకే, ఇలా వేరే కండిషన్లు పెట్టుకుంటే ఒకటే వస్తుంది, ఒక్క రికార్డే వస్తుంది. మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి బయటికి, మ్యాచ్ అయిన రికార్డ్ మాత్రమే వస్తాయి. కానీ చూసారు కదా, ఈ కౌంట్కి 89 వచ్చింది. ఈ క్వరీ సేమ్ క్వరీ రన్ చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ది టెస్ట్ క్లాస్ నాకు 89 వచ్చింది. ఇన్సైడ్ ఆఫ్ ది టెస్ట్ క్లాస్ 1 వచ్చేసింది. 1 కౌంటే అంట, ఇందులో కౌంట్ 1 ఉందంట. ఓకే, సో మీరు ఏ డిఎంఎల్ ఆపరేషన్ చేసినా కానీ అది కమిట్ అవ్వదు డేటాబేస్కి. అవన్నీ టెంపరీ మెమరీలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్లాస్ example 6. And public void create opportunity office equals to new opportunity. మీరు అన్ని ఆబ్జెక్ట్స్ మీద ట్రై చేయండి. ఓకే, OVP dot name is equals to opportunity testing test అమ్మా. ఓకే, opportunity dot stage name is equals to prospect ఏ ఒక వాల్యూస్. నేను మళ్ళీ డైరెక్ట్గా ఇస్తున్న వాల్యూస్. ఓకే, ఇందాక డైనమిక్ చేశాను, ఇప్పుడు ఇవన్నీ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను. టుడే క్లోజ్ డేట్ 15. కానీ రియల్ టైంలో ఇది జరగదు, ఇలా మనం చెయ్యం, అన్ని డైనమిక్గా తెచ్చుకుంటాం. రైట్, టెస్ట్ ప్లస్ రేట్ ఈజ్ టెస్ట్, రేట్ ఈజ్ టెస్ట్, void test create. So obj dot create. ఇదేంటి, ఈ మెథడ్ కాల్ చేస్తున్నాము. ఈ మెథడ్ కాల్ చేస్తే ఒక రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది?
సో మీరు టెస్ట్ క్లాసులు రన్ చేసినప్పుడు ఈ టెంపరీ మెమరీలో ఈ ఫంక్షన్ కాల్ చేస్తారు. ఈ ఫంక్షన్ టెంపరీ మెమరీలో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ రికార్డు క్రియేట్ అవుతుంది కదా, టెంపరీ మెమరీలో ఈ రికార్డు క్రియేట్ అవుతుంది కదా. సో ఆ రికార్డు క్రియేట్ అయిందా లేదా అనేది, ఐ మీన్ ఆ రికార్డు తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోండి కదా. టెంపరీగా కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఇది ఒకటి క్రియేట్ చేసి పెడుతుంది. మరి ఆబ్జెక్ట్ని తెచ్చుకోవాలి కదా మనం. ఐడి నేమ్, ఐడి ఏమేమి ఫీల్డ్స్ అవి, నేము, స్టేజ్ నేము, క్లోజ్ డేట్. క్లోజ్ డేట్ ఫ్రమ్ ఆపర్చునిటీ. రిటర్న్ చేస్తుంది ఆ ఒక్క రికార్డ్ని రిటర్న్ చేస్తుంది, రైట్. ఒక్క రికార్డ్ని రిటర్న్ చేస్తుంది, అంతే కదా. టెంపరీ మెమరీలో నాకు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఒక రికార్డే కదా రిటర్న్ చేసేది, ఇది ఒక రికార్డే కదా. సో ఆ రికార్డ్ ఇప్పుడు నాకు ఓపీపీలో ఉంది, దాన్ని ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటాం. సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్ వచ్చినాయా లేదా. ఫస్ట్ ఏంటిది, నేమ్, టెస్టింగ్ టెస్ట్. ఇది ఎక్కడ ఉండాలి, ఓపీపీ డాట్ నేమ్లో ఉండాలి. డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటిది, ప్రాస్పెక్టింగ్. ఇది ఎక్కడ ఉండాలి, ఓపీపీ డాట్ పేజ్ నేమ్లో ఉంటుంది. డాట్ క్లోజ్ డేట్ అసెట్ ఈక్వల్స్ టు ఈ క్లోజ్ డేట్ వాల్యూ ఏంటిది, సిస్టమ్ డాట్ టుడే ప్లస్ 15 అయి ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది, క్లోజ్ డేట్లో ఉంటుంది. అదే కదా వాల్యూ కంపారిజన్. రికార్డు క్రియేట్ చేస్తున్నాము, రికార్డు క్రియేట్ చేసి ఆ రికార్డు పుల్ చేస్తాము, పుల్ చేసింది రికార్డు పట్టుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ కంపారిజన్ చేస్తున్నాము. ఓకే, ఇందా టెస్ట్ క్లాస్ ఏంది, డైనమిక్గా మనం పాస్ చేస్తున్నాం వాల్యూస్. రికార్డు క్రియేట్ చేస్తున్నాము, పుల్ కౌంట్ చెక్ చేసుకుంటున్నాం. ఇది కౌంట్, ఒక రికార్డు కౌంట్ అని. సేమ్ ఇక్కడ ఎదురు అన్నా చేయొచ్చు, కాకపోతే వాల్యూ కంపారిజన్ ఇది. ఇది వాల్యూ కంపారిజన్. ప్రీవియస్గా కౌంట్ కంపారిజన్, ఇప్పుడు వాల్యూ కంపారిజన్ చేస్తున్నాను రికార్డ్స్లో. ఓకే, సో ఇప్పటి వరకు నన్ ఉంది, కోడ్ కవరేజ్ ఇంతవరకు ఏం చేయలేదు. సో రన్ టెస్ట్, సక్సెస్ 100%, కోడ్ కవరేజ్ అంతా జరిగింది. ఓకే, సో ఇన్సర్ట్ ఆపరేషన్స్ మనం ఇలా చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ అప్డేట్ ఆపరేషన్ చూద్దాం. Example 7. Click. Update record. సో ఏం చేద్దామంటే
list of accounts, ACC list, select ID rating from అకౌంట్లో ఈ మొత్తం తెచ్చేసుకొని ప్రతి రికార్డు యొక్క ప్రతి అకౌంట్ రికార్డులో మనం ఏం చేస్తామంటే A.rating ఈజ్ ఈక్వల్స్ టు అన్నిటికీ హాట్ అని పెట్టేద్దాం. ఇది అప్డేట్ చేస్తున్నా నేను నా క్లాస్లో. ఇది నా బిజినెస్ లాజిక్ ఇది. ఓకే, సో నేను ఏం చేస్తాను, అప్డేట్ ACC లిస్ట్. ఇది అర్థమైంది కదా, ఇందులో డౌట్స్ ఏం లేవు కదా. అరా సార్ టెస్ట్ పబ్లిక్ వాయిడ్ టెస్ట్ update.ec. సో ఆ మెథడ్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఉన్న రికార్డ్స్ తెచ్చుకుంటున్నాను డేటాబేస్లో. ఇది యాక్చువల్గా అప్డేట్ అంతే. నా బిజినెస్ లాజిక్, యాక్చువల్ బిజినెస్ లాజిక్ ఏంది, ప్రతి రికార్డు యొక్క రేటింగ్ నేను హాట్కి మార్చాలి అకౌంట్స్లో. ఓకే, అకౌంట్స్లో రేటింగ్ అనేది ఉంటుంది కదా, రేటింగ్ ఇది హాట్గా మారుస్తాను అనమాట. ఓకే, అది నా బిజినెస్ లాజిక్. సో ఇది హార్డ్గా మార్చిన తర్వాత ఈ అప్డేట్ అనేది జరుగుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. ఓకే, దానికోసం టెస్ట్ క్లాస్ రాస్తున్నాం. ఓకే, సో టెస్ట్ క్లాస్ రాస్తున్నాం అంటే ఆ మెథడ్ కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ అప్డేట్ రికార్డ్. ఓకే, కవర్ అవుతుందా? రన్ టెస్ట్. ఎయిటీ 80% కవర్ అయింది, కానీ ఈ వాల్యూ అనేది జరగట్లేదు. ఈ వాల్యూ చెక్ చేయలేదు. మీరు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు, బట్ ఈ వాల్యూ యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది అప్డేట్ అవుతుందా లేదా అనేది విషయం మీరు వదిలేశారు. దాన్ని ఎలా చెక్ చేస్తాం? దాన్ని చెక్ చేయాలంటే ముందు డేటా తెచ్చుకోవాలి. డేటా తెచ్చుకొని వాల్యూ అప్డేట్ చేయాలి. ఓకే, డేటా తెచ్చుకొని వాల్యూ అప్డేట్ చేయాలి. ఇక్కడ మనకి ఏ ఎన్విరాన్మెంట్లో టెంపరరీ మెమరీలో ఏమైనా డేటా ఉంటుందా? తెచ్చుకోవాలి అంటే టెంపరరీ మెమరీలో డేటా ఉండదు కాబట్టి నేనేం చేయాలి, టెంపరరీ మెమరీలో నాకు డేటా ఉండదు. ఓకే, కాబట్టి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. అకౌంట్ క్రియేట్ చేసి న్యూ అకౌంట్. చాలా ఇంపార్టెంట్ అండి, టెస్ట్ క్లాసులు రాయమని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. rating is equals to what? Set ACC. ఓకే, ఈ ఇనిషియల్గా ఇది ఉండదు. ఇనిషియల్గా మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఉండదు. ఫోన్ ఇస్తాను, ఇన్సర్ట్ అకౌంట్. ఓకే, ఒక అకౌంట్ రికార్డు ఉంది, అందులోకి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది, టెంపరరీ మెమరీలో నాకు ఏ రికార్డు ఉంది, ఈ రికార్డు ఉంది. ఈ రికార్డులో రేటింగ్ ఫీల్డ్ హాట్గా మారుతుంది. రేటింగ్ ఫీల్డ్ హాట్గా మారిందో లేదో చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే ఆ రికార్డుని నేను తెచ్చుకోవాలి, చేతిలోకి తెచ్చుకోవాలి. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా తెచ్చుకుంటాము, సెలెక్ట్ ఐడి రేటింగ్ ఫ్రమ్ అకౌంట్ అన్నాం అనుకోండి. టెంపరరీ మెమరీలో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి అన్నమాట. టెంపరరీ మెమరీలో ఎన్ని రికార్డ్స్ ఉంటే
అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఒక్కోసారి 1 ఉండొచ్చు, లేదా మోర్ దెన్ 1 ఉండొచ్చు. కానీ నేను ఇక్కడ ఒకటే రికార్డ్ పట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒకటే ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి. దానికోసం ఏం చేస్తానంటే కండిషన్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, కండిషన్ పెట్టేసేసి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, నేను పైన రికార్డ్ క్రియేట్ చేశాను కదా, దానికి ఒక ఐడి వస్తుంది. ఓకే, టెంపరీ ఐడి కూడా జనరేట్ అవుతుంది. మీరు కమిట్ చేయకముందు టెంపరీ ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ ఐడిని ఐడి బేస్ చేసుకొని, అంటే ఈ ఏసీసీలో ఐడి ఉంటుంది కదా, సో ఆ ఐడి ఏదైతే ఉందో ఆ రికార్డుని ఇవ్వండి నాకు. రికార్డ్ని ఇచ్చిన తర్వాత సిస్టమ్ డాట్ ఎసెట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు వాల్యూస్ కంపారిజన్ చేసుకుంటాను. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటి, హాట్. దేనిలో అది ఏ డాట్ రేటింగ్, ఏ డాట్ రేటింగ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రన్ టెస్ట్. ఇప్పుడు చూడండి, ఏంటి చదవలేదు? కోడ్ కవరేజ్ example 7 call as memo update recorder. ఫెయిల్ అయిందా? ఓకే, ఏ ట్రిగ్గర్స్ వ్యాలిడేషన్ రూల్ చాలా రాసి పెట్టున్నాం కదా, వాటిలో ఏదో డిఎంఎల్ ఎక్సెప్షన్, ఇన్సర్షన్ ఫెయిల్, ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్, సప్లై జిప్ కోడ్. సరే, జిప్లో ఇద్దామండి. కస్టమ్ సెట్టింగ్స్ కదా, కస్టమ్ సెట్టింగ్స్ జిప్ కోడ్ ఏంటిది? టెస్ట్ ఎన్విరాన్మెంట్ అయినా సరే అన్నీ ట్రిగ్గర్ అవుతాయండి. ట్రిగ్గర్స్ ఉంటే ట్రిగ్గర్ అవుతాయి, వ్యాలిడేషన్ రూల్స్ ఉంటే వ్యాలిడేషన్, అన్నీ చక్కగా నిర్మోహమాటంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. బిల్లింగ్ పోస్ట్ కోడ్ ఈక్వల్స్ టు ఇది టెస్ట్. అయ్యా, మళ్ళీ ఫెయిల్ అయ్యా. ఇస్ నాట్ అవైలబుల్. అదేంటిది? ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్, సప్లై చెక్ కోడ్ ఇస్ నాట్ అవైలబుల్. అదే తీసుకున్నాము కదా. స్ట్రింగ్. ఓకే,
ట్రిగ్గర్స్ అని డియాక్టివేట్ చేశానండి. Assertion failed. This time is assertion failed. Okay, now green tick. Code coverage 100%. All tests cover అయినాయి. నీ టెస్ట్ క్లాస్ కూడా కవర్ అవుతుంది, అన్నీ కవర్. ఇందాక ఇది రెడ్ కలర్లో వచ్చింది, ఇప్పుడు బ్లూ కలర్లోకి వెళ్ళిపోయింది, 100% వచ్చింది. ఓకే, సో యాక్చువల్ బిజినెస్ లాజిక్ మీకు అప్డేట్ ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది. సో అప్డేట్ జరుగుతుందా లేదా అనేది ఎలా, ఉన్న రికార్డ్స్ నీ దగ్గర రికార్డ్స్ ఉంటే దాంట్లో నువ్వు వాల్యూ చేంజ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తావు. నీకు టెస్ట్ క్లాస్ అనేది టెంపరీ మెమరీలో రన్ అవుతూ ఉంటాయి, నీకు అక్కడ డేటా ఉండదుగా, కాబట్టి నువ్వు క్రియేట్ చేస్తున్నావు, కాబట్టి నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నావు. ఓకే, ఎక్స్ప్లిసిట్గా నువ్వు క్రియేట్ చేసి దాని మీద అప్డేట్ చేసి తర్వాత ఆ రికార్డ్ని తెచ్చుకొని, క్రియేట్ చేసిన రికార్డ్ టెంపరీ మెమరీలో ఉంటుంది. ఓకే, తెచ్చుకొని వాల్యూ చెక్ చేస్తున్నావు. ఓకే, ఇదే పద్ధతి. క్లియరా? ఓకే సార్. పబ్లిక్ వాయిడ్ ఇన్వోక్ ఇన్ కేస్ నాకు డిలీట్ మెథడ్ ఉంటాయి. ఓకే, డిలీట్ మెథడ్ అకౌంట్ is a list is equals to list id from account where industry is equals to energy. Okay, delete ACC list. సక్సెస్ఫుల్గా డిలీట్ చేయగలుగుతున్నానా లేదా, ఎనర్జీ రిలేటెడ్ రికార్డ్స్ అన్ని తెచ్చుకొని డిలీట్ చేయగలుగుతున్నానా లేదా. ఓకే, ఈ క్లాస్లో నాకు ఇంకో మెథడ్ ఉంది, దాన్ని ఎలా డీల్ చేస్తాను. ఎగ్జిట్ ఈజ్ టెస్ట్. మీరు ఇలా ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్, అదేంటి ఇన్వోక్ మెథడ్ కదా. ఇన్వోక్ నేను డిలీట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అంటే రికార్డ్స్ని డిలీట్ చేయాలా. రికార్డ్స్ని డిలీట్ చేయాలి అంటే నేను ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బాగానే ఉంది, ఇన్వోక్ అనే ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఎక్కడ రన్ అవుతుంది, టెంపరీ మెమరీలో రన్ అవుతుంది. టెంపరీ మెమరీలో రికార్డ్స్ ఉంటాయా, ఏముండవు. మరి డిలీట్ అయినాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది. ఈ రెండు అయితే జరుగుతాయి, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇన్వోక్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్వోక్ మెథడ్ కాలింగ్ అనేది జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. బట్ ఇది జరుగుతుందా లేదా అనేది మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. అది జరగాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి. రికార్డ్స్ క్రియేట్ చేసి అప్పుడు ఇది కాల్ చేస్తే డిలీట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో డిలీట్ అయినప్పుడు ఏమంటున్నాం, ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు కాల్ చేసి అకౌంట్ ఈక్వల్స్ టు ఏసీ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్ కౌంట్. రికార్డ్స్ ఎనర్జీ రిలేటెడ్ రికార్డ్స్ అని డిలీట్ అయిపోతే జీరోనే కదా ఉండేది, మనకు కావాల్సిన కౌంట్ వస్తే చాలు కదా. కౌంట్ ఫ్రమ్ అకౌంట్ వేర్ వేర్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ asset equal to 0 కౌంటర్. ఓకే,
నేను డిలీట్ చేయాలి, డిలీట్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలంటే నా దగ్గర రికార్డ్స్ ఉండాలా. టెంపరీ మెమరీలో రికార్డ్స్ క్రియేట్ చేసుకున్నాను, అది కూడా ఎనర్జీ డేటా టైప్. ఎందుకంటే నా డిలీట్ ఫంక్షనాలిటీ ఏ రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది, ఎనర్జీ రిలేటెడ్ రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. కాబట్టి ఎనర్జీ రిలేటెడ్ రికార్డ్ని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఇన్వోక్ మెథడ్ కాల్ చేశాను. ఇన్వోక్ మెథడ్ కాల్ చేయగల ఏమవుతుంది, ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, నీ టెంపరీ మెమరీలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది టెస్ట్ క్లాస్ ద్వారా నువ్వు కాల్ చేసావు కాబట్టి టెంపరీ మెమరీలో ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్వరీ రన్ చేసినప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఒక రికార్డ్ వచ్చింది. ఒక రికార్డ్ వచ్చిద్దా, మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చిద్దా అనేది రియల్ టైంలో నీకు మోర్ దాన్ 1 రికార్డ్ వస్తాయి. కాబట్టి ఇది నీ బిజినెస్ లాజిక్ ఎప్పుడు మారదు ఇది. ఓకే, సో బల్కిఫై డీల్ చేస్తుంటావు. ఓకే, సో తీసుకొచ్చి డిలీట్ చేసేస్తావు. ఏ రికార్డ్ డిలీట్ అయిపోద్ది, ఈ రికార్డు డిలీట్ అయిపోద్ది. ఇక నీకు టెంపరీ మెమరీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఒక రికార్డ్ ఉన్నదాన్ని డిలీట్ చేసేసావు. ఇక్కడ డిలీట్ చేసేస్తే 0 వస్తుంది. ఓకే, నీ అకౌంట్ ఆబ్జెక్ట్లో 0 రికార్డ్స్ ఉంటాయి. సో అదే ఇక్కడ ఫెచ్ చేస్తున్నాం అనమాట. కౌంట్ ఫ్రమ్ అకౌంట్ వేర్ ఇండస్ట్రీ టైప్ ఎనర్జీ, వేర్ ఇండస్ట్రీ టైప్ ఎనర్జీ. ఓకే, వేర్ ఇండస్ట్రీ టైప్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, సో దీన్ని సేవ్ చేసేసుకొని టెస్ట్ క్లాస్ రన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు టెస్ట్ క్లాస్ మారిపోయింది కాబట్టి ఇంతవరకు కోడ్ కవరేజ్ అనేది ఆ రిపోర్ట్ లేదు. ఓకే, రన్ టెస్ట్. అంత బాగానే జరిగింది. ఓకే, సో అప్డేట్ రికార్డుకి 75% కవరేజ్ అనేది జరిగింది. అన్ని టెస్టులు కలిపితే కనుక 100% కోడ్ కవరేజ్ అయిపోయింది. ఓకే, సో దేనికి దానికి ఏ మెథడ్కి ఆ మెథడ్ కవరేజ్ చేసుకుంటే 37%, ఏ మెథడ్కి ఆ మెథడ్ వరకు చెక్ చేసుకుంటే. సో ఓవరాల్గా ఆల్ టెస్టెస్ అన్నీ కవర్ చేసాం మనం. కోడ్ అంతా కవర్ అయిపోయింది. ఓకే, కోడ్ అంతా కవర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంది, ఇలాంటి మెథడ్స్ మీరు చాలా రాయాల్సి వస్తుందండి. ఓకే, ఒక ఎపెక్స్ క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒక ఎపెక్స్ క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నప్పుడు మీరు డేటా క్రియేట్ చేసుకోవాలి. డేటా క్రియేట్ చేసుకొని దాని మెథడ్ మీరు డిఎంఎల్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలా. డిఎంఎల్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాను తెచ్చుకొని కంపారిజన్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇస్తాము, కంపారిజన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇలా మీరు చూసినట్లయితే ఇక్కడ సేమ్ లైన్స్, ఇక్కడ సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో దీనికోసం ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇలాంటి 10 మెథడ్స్ ఉంటే 10 మెథడ్స్లోనూ క్రియేట్ చేస్తాం. ఓకే, 10 మెథడ్స్లోనూ మనం క్రియేట్ చేస్తాం. సో కరెక్ట్ కాదు కాబట్టి మనకేంటంటే ఒక టెస్ట్ సెటప్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, టెస్ట్ సెటప్ @ టెస్ట్ సెటప్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్. ఈ టెస్ట్ సెటప్ ఏం చేస్తుంది అంటే ఈ పని చేసి పెట్టుతుంది. సో ఈ టెస్ట్ క్లాస్ మొత్తానికి ఒక శాంపిల్ డేటా క్రియేట్ చేసి పెడతాం. ఒక్క రికార్డా మల్టిపుల్ రికార్డ్స్ అనేది మీ బిజినెస్ సినారియోని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ వస్తుంది వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏసీసీ. ఇక్కడ లైన్ 18. ఇది అవుట్ ఆఫ్ ది స్కోప్ కదా. టెస్ట్ సెటప్ లేదా
document you are looking for does not exist. Yeah. Static void mothernet. Static void mothernet. Excuse me. List of test accounts, number of accounts created is not. సో ఇదేం చేస్తుందంటే మీరు టెస్ట్ క్లాస్ రన్ చేయగలనే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ రికార్డ్ క్రియేట్ అయిపోయి టెంపరీ మెమరీలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ రికార్డ్ క్రియేట్ టెంపరీ మెమరీలో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్లో ఈ ఫంక్షనాలిటీ అంతా జరుగుతుంది. తర్వాత ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇదంతా జరుగుతుంది. ఓకే, సో ఈ టెస్ట్ సెటప్ అనేది ఏంటంటే ఈ టెస్ట్ క్లాస్కి సంబంధించి డేటాని సెటప్ చేసి పెట్టింది గ్లోబల్గా. ఓకే, ఆ డేటాని ఏ మెథడ్లో అయినా వాడుకోవచ్చు. ఆ డేటాని ఏ మెథడ్లో అయినా వాడుకోవచ్చు. టెస్ట్ సెటప్ ఈజ్ టెస్ట్. ఓకే, ఈజ్ టెస్ట్ అండ్ టెస్ట్ సెటప్. ఓకే, ఇక్కడ ఇంకోటి చూపిస్తాను. టెస్ట్ మెథడ్ అని కూడా చూడవచ్చు. ఓకే, ఈజ్ టెస్ట్ అని చేయొచ్చు. అలాగే టెస్ట్ మెథడ్ కీవర్డ్ కూడా మీరు ఒక మెథడ్ని టెస్ట్ మెథడ్గా మార్చాలి అంటే టెస్ట్ మెథడ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. టెస్ట్ మెథడ్. ఓకే, సో అన్నీ బాగానే జరుగుతాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ నన్ను ఉంటుంది, ఏముండవు, అన్నీ అప్డేట్ చేశాం కాబట్టి రన్ టెస్ట్. టెస్ట్లోకి వెళ్ళి లేటెస్ట్ది గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ బాగానే జరుగుతాయి. 37, 75 ఆల్ టెస్ట్లు అయితే అసలు మొత్తం జరిగిపోయినాయి. ఓకే, సో మీరు ఈ క్లాస్ని హ్యాపీగా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి పంపించుకోవచ్చు. ఓకే, సో డిఎంఎల్ ఆపరేషన్స్కి మీరు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ టెస్ట్ చేయాలి అంటే డేటా మీ చేతిలో ఉండాలి. టెస్ట్ క్లాసులు ఎక్కడ రన్ అవుతాయో తెలుసుకోండి. టెస్ట్ క్లాసులు ఎక్కడ రన్ అవుతాయి? టెంపరీ మెమరీ మీద రన్ అవుతాయి. ఓకే,
సో మొత్తం ఎజంప్షన్స్ మీద నడుస్తుంది. టెస్ట్ క్లాస్ అంటేనే టెస్టింగ్ చేయటం. టెస్టింగ్ అంటే ఏంది? ఇలా ఇస్తే అలా జరుగుతుందా లేదా, ఈ డేటా ఇస్తే ఆ డేటా వస్తుందా లేదా, ఈ డేటా ఇస్తే ఇన్సర్షన్ జరుగుతుందా లేదా, డేటా అనేది అప్డేట్ అవుతుందా లేదా, అన్ని ఎజంప్షన్స్ మీద జరుగుతాయి అన్నమాట. కాబట్టి కమిట్ అవుద్ది డేటాబేస్లో. సో టెంపరీగా ఉంటుంది. సో టెంపరీగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా ఈ టెస్ట్ క్లాస్ మొత్తానికి కావాల్సిన డేటాను క్రియేట్ చేసి పెడతాము. కావాల్సిన డేటాను క్రియేట్ చేసి పెట్టి ఆ తర్వాత వాటి మీద మీ మెథడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. క్లియర్ అండి? కీవర్డ్స్ ఈజ్ టెస్ట్, టెస్ట్ సెటప్, టెస్ట్ మెథడ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. టెస్ట్ మెథడ్ని ఒక టెస్ట్ మెథడ్కి మార్చాలంటే టెస్ట్ మెథడ్ యూజ్ చేస్తారు. ఓకే, ఈజ్ టెస్ట్ అన్నా కానీ అది టెస్ట్ మెథడ్ కింద వెళ్ళిపోతుంది. టెస్ట్ మెథడ్ అయితే ఇది పద్ధతి ప్రకారం చేస్తాం. ఈజీ టెస్ట్ అనేది కంప్లీట్ క్లాస్ మొత్తాన్ని టెస్ట్ క్లాస్గా చేస్తున్నాం. మెథడ్ ఎప్పుడు ఇలానే రాసుకుంటాం. టెస్ట్ మెథడ్ అని చెప్పి కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, యానోటేషన్ టెస్ట్ మెథడ్. సో సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఆపర్చునిటీ మీద చేయండి. ఓకే, సేమ్ డిఎంఎల్ ఆపరేషన్స్ నేను అకౌంట్ మీద చేశాను, మీరు ఆపర్చునిటీ మీద చేయండి. ఓకే, మీరు అది చేసి నాకు పంపించండి. సో రైట్ ఏ టెస్ట్ క్లాస్ అండ్ సో రైట్ ఎఫెక్ట్స్ క్లాస్ టు డూ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ opportunity object, right? Just for that test class. Okay, so DML operations అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. మీ అపెక్స్ క్లాస్ ఇన్సర్ట్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా? మీ అపెక్స్ క్లాస్ ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఓకే, మీ టెస్ట్ క్లాస్ ఆ 3 ఫంక్షనాలిటీస్ని సాటిస్ఫై చేయాలి. రిక్వైర్మెంట్ క్లియర్ అండి? డిఎంఎల్ ఆపరేషన్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో రేపు ఈ ట్రిగ్గర్స్, బ్యాచ్ ఎఫెక్ట్స్ చూద్దాం. వాటికి ఎలా రాస్తాం, ట్రిగ్గర్స్కి ఎలా రాస్తాము, బ్యాచ్ ఎఫెక్ట్స్కి ఎలా రాస్తాము. Delete and update. Any doubts? Yes, sir. Okay. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేయండి. నాది అయిపోయింది చెప్పడం.